మరి పాఠాలకు ఉన్నాం. కొన్ని మంచి మంచి సామెతలు చెప్పారు మన పూర్వీకులు మనకి. నిజం గర్వ దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అనేటువంటి సామెత మనం అందరికి తెలుసు. మనకి నిన్న గట్టే జరిగింది సోషల్ మీడియాలో, అదేవిధంగా రెగ్యులర్ మీడియాలో. ఈ రోజు కూడా 1-2 పత్రికల్లో ఇవన్నీ కూడా వచ్చినాయి. ఏమని వచ్చింది? జెన్కోలో ట్రాన్స్కోలో తెలియదు, మన సిఎండి ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు. మరి ఆమె జీతభత్యాలు తీసుకుని ఇంట్లోనే ఉన్నది. ఆమె పేరు బోయినపల్లి సరిత. ఈవిడ బోయినపల్లి వినోద్ కుమారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు. ఈ విధంగా చేసిండు, వాళ్ళ చుట్టాలకు ఇప్పించుకున్నాడని చెప్పి దీనివారి మల్లన్న గారు క్యూ న్యూస్ లో ఉదయం కూడా మాట్లాడినట్టు. అది చూసి బీజేపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు. ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది. ఎందుకంటే నాకు నా మిత్రులు, మా బంధువులు అమెరికాలో, ఇంగ్లాండ్ లో, ఆస్ట్రేలియాలో నా మిత్రుడు ఆయన బిడ్డ డెలివరీ కోసం అయితే వాళ్ళ భార్య భర్తలు పేరు అక్కడి నుండి, నా చిన్ననాటి క్లాస్మేట్ న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. వాళ్ళు అందరు ఫోన్ చేశారు, వినోద్ నీకు అన్న లేడు కదా, మరి అన్న ఎక్కడ వచ్చిండు, ఈ అన్న బిడ్డ ఎక్కడ వచ్చింది వినోద్ అని అడిగాడు. నేను చెప్పిన ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు, నేను తీవ్రంగా రేపు ఖండిస్తున్నా చెప్పి కూడా నా మిత్రులకి, మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. నేను ఒకే విషయం అడుగుతున్నా, జర్నలిస్టులకు అందరినీ కాదు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల విద్యార్థులతో కలిసి తిరిగేది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఒకట ఏదైనా తప్పిదాలు జరిగితే మళ్ళీ వారిని క్రాస్ చెక్ చేసుకోవాలి. నిన్న ఆ క్యూ న్యూస్ లో మల్లన్న గారు సరే వ్యూజ్ ఉంటే నాకు ఫోన్ చేయకుండా అట్లీస్ట్ SMS చేయని రిప్లై ఇద్దాను కదా. నాకు అలాంటి బంధువులు ఎవరు లేరు, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేదు అని చెప్తాను కదా. ఇవాళ ఏమైంది, ఆ వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేరు, నేను ఉద్యోగం ఇప్పించలేదు, అది తప్పని ఎట్లా చెప్పగలుగుతా? మీ ద్వారా చెప్తే. నాకు అందుకే ఈ అవకాశం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా తీసుకున్నా ఈరోజు ఉదయం. ఆ ఉద్యోగం ఏంటి, ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగం కూడా ఎట్లు ఇచ్చారు, అవన్నీ నాకు తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువులు కూడా లేవు. బోయినపల్లి అనేటువంటి ఇంటి పేరు నాది. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు, మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు, వరంగల్ జిల్లాలో ఉన్నారు, ఖమ్మం జిల్లాలో ఉన్నారు, నల్లగొండ జిల్లాలో ఉన్నారు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా? ఇట్లా వాట్ ఈస్ దిస్ జర్నలిజం? ఎటు పోతున్నది? నీరవ్ మోడీ గారు
కోట్ల రూపాయలు బ్యాంకులకు ముంచి మన దేశాల నుంచి పోయి ఇలా లండన్ లో బతుకుతారు బ్రహ్మాండంగా. ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు అక్కడ. మరి ఆ మోడీకు నువ్వు మన ప్రధానమంత్రి మోడీ గారికి సుంటరిగా ఉందని చెప్పచ్చా? లేదా ఆయన తప్పులు చేసిన వాటికి ఈయనను మనం నిందించగలుగుతామా? బీజేపీ మిత్రులు చెప్పాలి. బండి సంజయ్ గారి మిత్ర బృందం, సోషల్ మీడియా మిత్ర బృందం కరీంనగర్ లో ఇంకా వాళ్ళకి ఏది దొరకనట్టు వినోద్ కుమార్ ని టార్నిష్ అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. పోయినసారి నేను ఓడిపోయినా వాళ్ళు గెలిచారు. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను పోటీ చేయాలి కదా, ఆయన పోటీ చేయాలి కదా. ఇంత చీప్ టాక్టిక్స్ సార్. సరే నేను ఆ అంశాలకు పోతలేదు, నాకు సంబంధం లేని అంశాలను నేను మాట్లాడను. కానీ నన్ను ఏ విధంగా మీరు దానికి లింక్ చేస్తారని అడుగుతున్నా. దీనికి మొదటి కారణం తీర్మార్ మల్లన్న గారు అని చెప్పాలని జవాబు ఇవ్వాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటువంటి నువ్వు చదువుకోవచ్చు, జర్నలిజం నాకు తెలియదు. ఏం చెప్తారు జర్నలిస్ట్లకి? యూ హ్యావ్ టు క్రాస్ చెక్ బిఫోర్ యూ గెట్ ఇట్ పబ్లిష్ ఆర్ యూ వాంట్ టు మేక్ ఏ కామెంట్. దట్ ఈస్ జర్నలిజం. ఇలా నేను ప్రపంచం ఎక్కడ తిరిగి రావాలి, ఎంతమంది చెప్పుకోవాలి, నాది కాదురా, నాకు సంబంధం లేదురా. నా దగ్గరికి నేను 2004లో మొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినాయి. ఒక్కరిని అధికారిని అడగండి వినోద్ కుమార్ తప్పు విషయం పైన రికమెండ్ చేసిండని ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా మంది వచ్చిపోయారు, అధికార యంత్రాంగం, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు చెప్తే యూ ప్లీజ్ లుక్ ఇట్ మనీ మ్యాటర్ అంటారు. కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తారు. అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది. చాలా విషయాలు ఒకట అర్జీదారులు నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ ఉండి కొట్టనవలసి ఉంటే నేనే నా సొంతంగా కొన్ని సందర్భంలో లిటిగేషన్ కూడా అయితే కూడా నేనే చేస్తాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొదటిదాకా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ లో పెట్ట 2014-15 అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే నా సొంతంగా ఆ మిత్రుడికి చాలా పని చేస్తున్నాను. వాళ్ళకి అడ్వైజ్ చేసి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినా నేను అగైన్స్ ది స్టేట్ గవర్నమెంట్, మా ప్రభుత్వం మిత్రులకి. ఎందుకంటే న్యాయమైన హక్కులు లేవాలి. నర్సులు రిక్రూట్మెంట్ లో పెట్ట సమ్ ఏమంటారు వాళ్ళ సర్వీస్ ను కన్సిడర్ చేయకపోతే ఏటు నాగారము, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళు నన్ను మీ సేవకి వెళ్ళి అప్లోడ్ చేస్తే దురదృష్టవశాత్తు సర్వర్ రిక్రూట్మెంట్ దాన్ని తీసుకోకపోతే మనం రిజెక్ట్ చేస్తే ఐ ఫాట్ అగైన్స్ట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వినలేదు చైర్మన్ సభ్యులు, కోర్టుకు పంపించారు, కోర్టులో కేసు వేసి గెలిపించారు. నేను న్యాయం కోసం కొట్లాడేవాడిని. అన్యాయంగా ఏది కూడా నేను రికమెండ్ చేయలేదు, చెయ్యను కూడా. దట్ ఈస్ వినోద్ కుమార్. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉంటాడు, వాళ్ళ ఇంటి పేరు గుజరాత్ లో అర్కదిట్టోళ్ళు కూడా ఉన్నారు. మరి ధీరుభాయ్ అంబానీ నీకు ఆయన ఆస్తి లెక్కిస్తాడా? ఎవరు అదృష్టవాడు, ఎవడు ఆర్థికంగా ఎదుగుతాడు, సామాజికంగా ఎదుగుతాడు, పొలిటికల్ గా ఎదుగుతాడు. ఇంటి పేర్లు పట్టుకొని కలపచ్చా?
కాబట్టి ఎక్కువద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినగా, ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంక్ లో ముంచి ఆమె లండన్ లో వస్తారు. మన మోడీ గారు ప్రధానమంత్రి గంటగంట కడతామండి. కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలారా, సోషల్ మీడియా మిత్రులారా, బండి సంజయ్ చెప్పేసి చూడు కరెక్ట్ అయింది. నేను వచ్చే ఎన్నికలు వచ్చాను, నోటిఫికేషన్ రాలేదు, ఎవడు ఏం పని చేసాడు ఏంది కథ ఏదా మొత్తం చెప్తాం కదా. పాలిటిక్స్ లో ఉందాం, రాజకీయ ప్రత్యర్థులు మనం, శత్రులం కాదు. కొంతమంది దురదృష్టవశాత్తు రాజకీయంగా అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని శత్రువులుగా చూస్తారు, చూడకూడదు. లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా చూస్తారు, లేదా ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షాన్ని శత్రువులు చూడకూడదు. వీఆర్ ఓన్లీ ప్రత్యర్థులు. రాజకీయంగా ప్రజలకు సేవ చేయడానికి నీకు ఒకసారి అవకాశం ఇస్తారు, నువ్వు బాగా పనిచేస్తే 10 సార్లు ఇస్తారు, బాగా పని చేయకపోతే మళ్ళీ వేరే వాళ్ళు మార్చుతారు, నిన్న మమ్మల్ని మార్చినట్టు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను సీరియస్ గా చెప్తున్నాను, చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ప్లీజ్ చెక్. ఎందుకంటే గోబెల్స్ ప్రచారం ఎందుకు ఉంటుంది తెలుసు కదా. ఆ రోజు హిట్లర్ దగ్గర మంత్రి గోబెల్స్ అంటాడు, ఇక్కడ గెలిచాము, అక్కడ గెలిచాము, రొమేనియాలో గెలిచాము, ఇక్కడ గెలిచాము, అక్కడ గెలిచాము, పోలాండ్ లో పోయింది సైన్యాలు, వాది ఇది అని అంటే రేడియో అప్పుడు వార్తలు లేవు, టీవీ లేవు, రేడియో వార్తలు అందరూ ఓ అంటే ఒకసారి హిట్లర్ అడిగాడు, ఏమైనా గోబెల్స్ మనం ఎక్కడ పోలేదు మనం గెలిచామంటే, ఏమన్నా సార్ 100 సార్లు అబద్ధం ఆడితే నిజం అనుకుంటారు. కాబట్టి అది చెప్తే గోబెల్స్ ప్రచారమే. కమాన్ మీడియా ఉండని నీ మద్దంటలేదు, కానీ బీ పాజిటివ్. నిన్న నా మీద విశాల హిందూ పేరుకే ఒక ఏమనాలే, హిందూ అనేటువంటి హిందూ ఈజ్ నథింగ్ వే ఆఫ్ లైఫ్. ఈ భారత ఉపఖండంలో ఒకట గర్వంగా చెప్పుకునేటువంటి పదం అది. దానికి ఇంకా విశాల అని పేరు పెట్టి పిచ్చి కూతురు కూసేరు. నేను ఈయన పేరట ఆకుల చంద్రుడు, మరి రైటో నాకు తెలియదు, నా మిత్రులు రాసిచ్చారు. నేను వారు కూడా కోరుతున్నా ఇలాంటి పనులు చేయకండి. ఇప్పుడు కొంతమంది నాకు చాలా మంది చెప్పారు డిఫేమేషన్ నోటీస్ ఇవ్వు, లీగల్ నోటీస్ ఇవ్వు. ఇప్పుడు ఎందుకంటే ఇమేజ్ టార్నిష్ అయినప్పుడు ఊరుకోకూడదు. యువర్ లాయర్, నీకు దాన్ని అంటగట్టడు. ఎట్లా చెప్తాండి మల్లన్న జర్నలిస్ట్, ఈ షుడ్ వెరిఫై కదా ఆ రిక్రూట్మెంట్ ఏంది, కథ ఏందని. దట్స్ డిఫరెంట్ ఇష్యూ, నాకు సంబంధం లేదు. నేను అది ఏందో నేను దాని గురించి కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయి నాకేం సంబంధము, కెన్ యూ ప్రూవ్ ఇట్? సీరియస్ గా చెప్తున్నా, ఇలాంటి తప్పుడు రాతలు రాయకూడదు. యాజ్ ఎల్డర్ నీకంటే వయసులో నేను పెద్దలు కూడా చెప్తున్నా, ప్లీజ్ క్రాస్ చెక్. నీకు చాలా బిజీ అయితే ఫోన్ లో మాట్లాడితే మంచిది. ఇఫ్ యూఆర్ టూ బిజీ SMS చేయండి, లేదా నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో అడిగించుకో. ఏది ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే, ఇప్పుడు కేసు ఏం రాదా, డిఫమేషన్ కేసు. కానీ నేను అలాంటి పనులు చేయను, బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ.